గ్రూప్ 2 పరీక్షలో వచ్చిన ప్రశ్నల మీద చాలామంది బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. గ్రూప్ 2లో బాబు భజన చేశారు, ఇది ప్రశ్నాపత్రం కాదు, బాబుకి ఇచ్చిన ప్రశంసాపత్రము అంటూ వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. తెలంగాణ పోరాటాన్ని చెరిపేసేలా ప్రశ్నలు ఉన్నాయి. గ్రూప్ 2 ఉద్యమ చరిత్ర ప్రశ్నాపత్రంపై సర్వత్రా విమర్శలు. రాష్ట్రోద్యమ చరిత్రను కాదని ద్రోహుల చరిత్రకు పెద్దపీట వేశారు. తెలుగుదేశం ఆంధ్ర ఆనవాళ్లను నిక్షిప్తం చేసే ప్రయత్నం జరిగింది. టీడీపీ తెలంగాణ వ్యతిరేకులను ప్రస్తావిస్తూ పలు ప్రశ్నలు ఉన్నాయి. టీజీపీఎస్సీ కాదు ఇది, టీడీపీఎస్సీ. తెలంగాణ వాదులు ఫైర్ అవుతూ ఉన్నారు అంటూ నమస్తే తెలంగాణ ప్రత్యేకంగా ప్రచురించింది సార్. అండ్ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కాబట్టి, అంటే హరీష్ రావు వెర్షన్ ఇది. సో సీఎం స్వామి భక్తిని చాటుకున్నాడంటూ కూడా ఆయన మండిపడ్డ పరిస్థితి. ఒకసారి ప్రశ్నలు ఏమున్నాయి అని చెప్పి నేను చూశాను సార్. ఆ ప్రశ్నలు ఒక్కొక్కటి నేను ప్రేక్షకుల కోసం చదివి వినిపిస్తాను. ఫస్ట్ ప్రశ్న అవునా కాదా చెప్పాలి. ఇది ఎస్ ఆర్ నో అనే క్వశ్చన్. ఎస్ ఆర్ నో సార్. ఇది ప్రశ్న నెంబర్ 72. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తతకు తీసుకుని అక్కడ నీటిపారుదల ప్రాజెక్టులను అభివృద్ధి చేశాడా లేదా? ఎస్ ఆర్ నో. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రస్తావన వచ్చింది. చంద్రబాబు నాయుడు ప్రశ్న నెంబర్ 87. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలనా వ్యవస్థపై విజన్ 2020 డాక్యుమెంట్ను తయారు చేసిన అంతర్జాతీయ సంస్థ ఏది అనే క్వశ్చన్ సార్ ఇది. అండ్ ప్రశ్న నెంబర్ 123. అక్టోబర్ 18, 2009 ప్రత్యేక తెలంగాణకు మద్దతుగా టీడీపీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చిందా లేదా అన్నది. ఇక్కడ కూడా టీడీపీ ప్రస్తావన తీసుకొచ్చారు. ఏపీ ఏర్పాటు తర్వాత ఆంధ్రాలో 9, తెలంగాణలో 2 పాలిటెక్నిక్లు ఏర్పాటయ్యాయి. ఆంధ్ర ఇంజనీర్ అయిన నార్ల తాతారావు రామగుండం థర్మల్ ప్లాంట్ను ఎన్టీపీసీకి అప్పగించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన వచ్చింది. నార్ల తాతారావు ఆయన ప్రస్తావన కూడా వచ్చింది. అండ్ ప్రశ్న నెంబర్ 44లో సీఎం త్రివేది, పి సుందరయ్య, ఎం హనుమంతరావు, ఏ కాళేశ్వరరావు పేర్లు ఇచ్చి ఏపీ విధానసభ ఉపసభాపతి, ఏపీ విధాన మండలి చైర్మన్, ఏపీ విధానసభ మొదటి సభాపతి, ఏపీ మొదటి గవర్నర్ జతపరచమని ఈ ప్రశ్న సార్. ఇది ఆంధ్ర ప్రస్తావన వచ్చింది. ప్రశ్న నెంబర్ 51. వ్యాఖ్యానాలు ఇచ్చిన జై ఆంధ్ర ఉద్యమానికి సంబంధించిన కాలక్రమానుసారం అమర్చండి అంటూ ఒక ప్రశ్న వచ్చింది సార్. అండ్ ప్రశ్న నెంబర్ 57. సుప్రీంకోర్టులో జీవో 36ని సవాల్ చేసిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన సెక్రటేరియట్ ఉద్యోగి ఎవరు? ఆంధ్ర ప్రస్తావన వచ్చింది. ప్రశ్న నెంబర్ 65. తెలుగు తల్లి భావనను ప్రచారం చేయడంతో పాటు ట్యాంక్ బండ్పై ఆంధ్రుల విగ్రహాలను ఏర్పాటు చేసి ఎన్టీ రామారావు తెలంగాణ సమాజ సాంస్కృతిక పునాదులపై దాడి చేశారు. అవునా కాదా అనుకుంటా సార్. ఇది టీడీపీ తెలంగాణ ప్రశ్నే, అది తెలంగాణ వాదానికి సంబంధించిన ప్రశ్న సార్. తెలంగాణ వాదానికి సంబంధించిన ప్రశ్న ఇది. కొంచెం ప్రోగానే ఉంది తెలంగాణకి. టీడీపీ తెలుగు గౌరవం, తెలుగు ఐక్యతను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. తెలుగుదేశం వెనకబడిన కులాలకు, యువ వర్గాలకు దగ్గరయ్యింది. ప్రశ్న నెంబర్ 66. ఇది ఎస్ ఆర్ నో. రాష్ట్ర సచివాలయం సమీపంలో తెలుగు తల్లి విగ్రహాన్ని స్థాపించారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే పాటను రచించారు. పబ్లిక్ గార్డెన్స్లో తెలుగు వెలుగు మ్యూజియంను ప్రారంభించారు. ఎస్ ఆర్ నో. ప్రశ్న నెంబర్ 92. ల్యాంకో, ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్, గాయత్రి ప్రాజెక్ట్స్, మధుకాన్ కంపెనీ, లగడపాటి, కావూరి సాంబశివరావు, టి సుబ్బిరామరెడ్డి, రాయపాటి సాంబశివరావుల పేర్లు ఇచ్చి కంపెనీలు యజమానుల్లో సరికాని జతను గుర్తించమన్నారు సార్. మొత్తం ఈ నలుగురు కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు. హైదరాబాద్లో ఆంధ్ర రియల్ ఎస్టేట్ కంపెనీలు వాటి యజమానులను జతపరచండి అనేది మరో ప్రశ్న సార్. ప్రశ్న నెంబర్ 95. 6 సూత్రాల పథకం ద్వారా తెలంగాణ ప్రాంతీయ బోర్డును తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేసిందా లేదా అని చెప్పి. సో ఇలా ఒక 10-12 ప్రశ్నల్లో ఆంధ్ర ప్రస్తావన వచ్చింది, ఆంధ్ర నాయకుల ప్రస్తావన వచ్చింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ప్రశంసించడానికి ఈ ప్రశ్నల్ని రేవంత్ రెడ్డి స్వామి భక్తితో, గురుభక్తితో ఇంక్లూడ్ చేయించారు టీజీపీఎస్సీ గ్రూప్ 2 ప్రశ్నాపత్రంలో అనేది బీఆర్ఎస్ నాయకుల వాదన. బీఆర్ఎస్ కు బ్రహ్మాండమైన ఆయుధం అయితే దొరికింది, అందులో అనుమానం లేదు. కానీ రేవంత్ రెడ్డి పేపర్ సెట్ చేయడు కదా, క్వశ్చన్ పేపర్ను రేవంత్ రెడ్డి సెట్ చేయడు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కూడా సెట్ చేయరు. పబ్లిక్ సర్వీస్ కమిషన్
గ్రూప్ 2 ఎగ్జామ్కు పేపర్ ఎవరు డిసైడ్ చేయాలన్నది చీఫ్ మినిస్టర్ డిసైడ్ చేయడు, పేపర్ సిట్టింగ్ అది చైర్మన్ డిసైడ్ చేస్తాడు. ఆ చైర్మన్ మహేందర్ రెడ్డి మీకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా డైరెక్టర్ జనరల్ పోలీస్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన మీద తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ద్రోహి అనే కంప్లైంట్స్ అయితే ఏమి లేవు. సో అందువల్ల పొలిటికల్గా డెఫినెట్గా ఒక మంచి అవకాశం అయితే బీఆర్ఎస్కి వచ్చిన మాట నిజం. ఇప్పుడు ఈ ప్రశ్నలు అంటే మనకు మొత్తం అన్ని ప్రశ్నలు చూడలేదు. ఈ ప్రశ్నల్లో ఉండే నాకు అసలు దీనికి అతిపెద్ద అబ్జెక్షన్ ఏంటంటే ప్రశ్నల క్వాలిటీ, దాన్ని కూడా ప్రశ్నించాలి. మీడియాలో పొలిటికల్ యాంగిల్ మాత్రమే వచ్చింది, అకాడమిక్ యాంగిల్ ఏంటంటే ఇవేం ప్రశ్నలు ఇవి. ఇందులో అత్యధిక ప్రశ్నలు మీకు ఇన్ఫర్మేషన్. ఒక గ్రూప్ 2 ఉద్యోగి, గ్రూప్ 1 ఉద్యోగి, అంటే ఒక స్థాయిలో పనిచేయాల్సిన ఉద్యోగికి ఉండాల్సిన స్కిల్ సెట్ ఏంటి, ఇవన్నీ గూగుల్లో కొడితే దొరుకుతాయి కదండి. ఇప్పుడు ఆధునిక కాలంలో కూడా చాట్ జీపీటీ, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక నార్మల్ ఇంటెలిజెన్స్ కూడా అవసరం లేని ప్రశ్నలు ఏంటండి నాకు అర్థం కాదు. అసలు ఫండమెంటల్ క్వశ్చన్ అదే చేయాలి. ఇంటెలిజెన్స్ వేరు, ఇన్ఫర్మేషన్ వేరు. ఇన్ఫర్మేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్. మీరు ఉదాహరణకు 4 into 3 అంటే 12, ఇది ఇన్ఫర్మేషన్. 12 ఎందుకు అవుతుంది, 11 ఎందుకు కాదు, 13 ఎందుకు కాదు అంటే అది నాలెడ్జ్. మీరు పై విలువ ఎంత అంటే 22/7 అంటే అది ఇన్ఫర్మేషన్. 21/7 ఎందుకు కాదు, 23/7 ఎందుకు కాదు అని మీకు ఆశ్చర్యం వేస్తారు విషయం. నేను ఒక 70 ఇంజనీరింగ్ కాలేజీలు తిరిగాను. అక్కడ చాలా చోట్ల అడిగాను ఇంజనీరింగ్ చదివే పిల్లల్ని, పై విలువ ఎందుకు ఇంత ఉంటుంది అంటే మీకు ఆశ్చర్యం వేస్తే 70-80% పిల్లలు చెప్పలేకపోయారు. కానీ ఒక మంచి స్కూల్కి వెళ్తే స్కూల్ పిల్లవాడు చెప్పగలిగాడు. అంటే వ్యాసానికి సర్కంఫరెన్స్, డయామీటర్కు సర్కంఫరెన్స్కు ఉన్న రిలేషన్ ఏంటి, సర్కిల్ ఏంటి అని. అంటే అంత ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్గా మనం ఉన్నాం. పై విలువ ఎంత అంటే అందరూ చెప్తారు, ఎందుకు ఆ విలువ వచ్చిందని చెప్పారు. ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఉండాల్సిన స్కిల్ సెట్ ఏంటి, ప్రభుత్వ ఉద్యోగి ఉండాల్సిన స్కిల్ సెట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ, ఒక సమస్యను పరిష్కరించగలగాలి, ఒక సమస్యను సృజనాత్మకంగా అర్థం చేసుకోగలగాలి. అసలు ఇక్కడ ఎనలిటికల్ స్కిల్లే లేకుండా ఈ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ గుర్తుండాలి, ఇవన్నీ బట్టి పడాలా, పలానా ఆంధ్ర కంపెనీ, పలానా రియల్ ఎస్టేట్, పలానా బట్టి పడాలా. అసలు గాయత్రి కంపెనీ పేరు ఎవరు, ల్యాంకో కంపెనీ లగడబార్ రాజగోపాల్, లగడబార్ రాజగోపాల్, గాయత్రి పలానోడు బట్టి పడాలా. ఆ కంపెనీకి ఓనర్ ఎవరైతే నాకు గ్రూప్ 2 ఉద్యోగం చేస్తుడికి ఏం సంబంధం అండి. అందువల్ల నాకు పెద్ద అబ్జెక్షన్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్. ఇంత చెత్త క్వాలిటీ క్వశ్చన్స్ ఉంటే ఎవరు సెలెక్ట్ అవుతారు, టాలెంటెడ్ పీపుల్ సెలెక్ట్ అవుతారా చెప్పండి మీరు. అందువల్ల క్వశ్చన్ పేపర్ పైన చాలా ఎఫర్ట్ పెట్టాలి. అన్ఫార్చునేట్లీ ఆ ఎఫర్ట్ పెట్టక పేపర్ సెట్ చేసిన వ్యక్తి, పేపర్ సెట్ చేయడానికి ఎంచుకున్న వ్యక్తి యొక్క మేధో సంపత్తి ఏంటి అనేది ప్రశ్నార్థకం ఇక్కడ. సో ఈ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర కోర్సుగా పెట్టినప్పుడు నేను ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 సిలబస్ రివ్యూలో కూడా ఉన్నాను, గ్రూప్ 2 సిలబస్ రివ్యూలో గంటా చక్రపాణి చైర్మన్గా ఉన్న సమయంలో. సో అప్పుడు ఈ ఒక ప్రశ్న రైజ్ చేశాను, ఇది మీరు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో ఉంటాయి, ఈ ఉద్యమ చరిత్ర పైన ఇదే ఆన్సర్ ఎవరు చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఇందులో ప్రశ్న ఉంది, ఎన్టీ రామారావు తెలుగు ప్రముఖుల విగ్రహాలు ట్యాంకు బండ్ మీద పెట్టి తెలంగాణ సాంస్కృతిక పునాదుల పైన దాడి చేశాడు అని. క్వశ్చన్ మార్క్, ఎస్ ఆర్ నో. నో అని ఆన్సర్ ఉండదు, ఎస్ అనే ఉంటుంది తెలంగాణ పేపర్ కనుక. అంటే ఎన్టీ రామారావు తెలంగాణ సాంస్కృతిక పునాదుల పైన దాడి చేసేందుకే పెట్టాడా, ఇదొక ప్రశ్న ముందుకు వస్తుంది. ఎన్టీ ఆ రోజు ఉమ్మడి రాష్ట్రము, తెలుగు ప్రజల సమైక్య వారసత్వము, ఆ తెలుగు ఇప్పటికీ తెలంగాణలో కూడా తెలుగే కదా. మనం ఇప్పుడు ఇలా శ్రీశ్రీని గౌరవించామా, మనం జాషువాను గౌరవించమా, జాషువా ఆంధ్ర వాడని చెప్పి మనం వదిలేస్తామా. సో జాషువా, గురజాడ తెలంగాణ వాళ్ళు గౌరవించరా. సో ఇదొక ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు రేపు ఫ్యాక్చువల్గా ఏది కరెక్టు నోబడి నోస్. ఇదంతా పోనీయండి, తెలంగాణ వాద దృక్పథం నుంచి చూస్తే తెలంగాణ ఉద్యమం ట్యాంక్ బండ్ పైన వీరి విగ్రహాలు పెట్టడం సాంస్కృతిక పునాదుల పైన దాడి అంది. ఇప్పుడు అక్కడ పోతన విగ్రహం కూడా ఉంది, ఎన్టీ రామారావు పెట్టాడు. పోతన విగ్రహం సాంస్కృతిక దాడి అవుతుందా, పోతన బొమ్మరా కదా, తెలంగాణ వాడే కదా పోతన, మహాభాగవతం రచించిన పోతన. సో అందువల్ల ఇక్కడ ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతాయి. అందువల్ల నేను ఇంకొక ప్రశ్న అడిగాను, తెలంగాణ రావటానికి వీరు చేసిన చర్య కారణము, వీరు కారణము అని అడుగుతారు. ఏ సోనియా గాంధీ, బి కె చంద్రశేఖరరావు, సి సుష్మా స్వరాజ్, డి చంద్రబాబు నాయుడు. ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ అన్నా. సోనియా గాంధీ పొలిటికల్ డిసిషన్ తీసుకోకపోతే తెలంగాణ వచ్చేదా,
అసాధ్యమయ్యేది కదా. ఇంతకన్నా ఎక్కువ పోరాటాలు చెన్నారెడ్డి టైంలో జరిగినాయి, రాలే కదా. అందువల్ల సోనియా గాంధీ ఆన్సర్ అని ఓరనొచ్చు. చంద్రశేఖరరావు మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని పట్టుకోకపోతే తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చేదా? కాంగ్రెస్ గతంలో ఇచ్చిందా? అంటే అది అలాంటప్పుడు కేసీఆర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బీజేపీ మద్దతు లేకుండా తెలంగాణ వచ్చేదా? సుష్మా స్వరాజ్ ఇప్పటికి బీజేపీ వాళ్ళు చెప్తారు కదా, మరి చిన్నమ్మ మద్దతు లేకుండా వచ్చేది కాదు కదా. సుష్మా స్వరాజ్ ఆన్సర్ కాదా? 2009లోనే చంద్రబాబు నాయుడు టీడీపీ లెటర్ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ పైన ప్రెషర్ పెరిగి మీకు తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది. ఇది నిజం కాదా? ఇప్పుడు గ్రూప్ 2లో ఆ ప్రశ్న ఉంటుంది 2009. ఇలా ఏది కరెక్ట్ ఆన్సర్ లేదు ఎవరి దగ్గర. అందువల్ల ఇలాంటి ప్రశ్నలు ఫ్యాక్చువల్గా ఉండాల్సిన ప్రశ్నలా, ఎనలిటికల్ ప్రశ్నలా, ఆ ప్రశ్నపత్రం వల్ల మనం సెలెక్ట్ చేసే అధికారులు తెలంగాణ సమాజానికి అద్భుతమైన పౌర సేవలు అందించే అధికారులను మనం ఎంపిక చేసుకుంటాం అనేది మొదటి క్వశ్చన్. ఆ క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్ల పైన ఇన్ఫర్మేషన్ ఇవాళ ఆధునిక జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ఏజ్లో ఇంకా ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఏంటండి? ఇన్ఫర్మేషన్ గూగుల్ ఎవరితో దొరికేది, నువ్వెందుకు కష్టపడాలి? ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఒక అధికారి గ్రూప్ 2 సెలెక్ట్ అయ్యే అధికారి ఏ కంపెనీ ఎవరిదని గుర్తుపెట్టుకోవాలా? గూగుల్ ఎవరితో దొరకదా అండి ర్యాంక్లో ఎవరి కంపెనీ అని. సో మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వెబ్సైట్ ఉంటుంది, అలా పోతుందో కనుక్కుంటూ వెతుక్కుంటాం. ఓకే, ఎవరు ఓనర్ అయితే ఏంది కొంపలే మునిగేది ఉన్నది అంటే మునుగుతుందా తెలంగాణ ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ. సో అందువల్ల ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ అనేది వెరీ సీరియస్ క్వశ్చన్. ఎందుకంటే ఈ క్వశ్చన్ బట్టే కదా అధికారులు సెలెక్ట్ అయ్యేది. సో ఏమి మీరు ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తావు? ద బెస్ట్ అమంగ్ ద ఇంటలెక్చువల్, ది ఎనలిటికల్ మైండ్ కావాలి ప్రభుత్వ ఉద్యోగానికి. నువ్వు ఎనలిటికల్ మైండే టెస్ట్ చేస్తున్నావు, ఇన్ఫర్మేషన్ టెస్ట్ చేస్తున్నావు. ఇన్ఫర్మేషన్ ఈ ఏజ్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లో, జనరేటివ్ ఏజ్లో అర్థం ఉంటుందా? నీకు ఎనలిటికల్ ప్రశ్నలకే సమాధానాలు చెప్పే స్థాయికి జనరేట్ వచ్చింది. అంత వచ్చిన తర్వాత ఇంకా ఇదేం క్వశ్చన్లో ఎంత మనం వెనుకబడి ఉన్నాం అంతానికి ఇది ఒక ఉదాహరణ. రెండవది, ఇన్ని ప్రశ్నలు అసలు మరి ఆ పేపర్ సెట్ చేసిన ప్రొఫెసర్ మూలాలు ఏంటో తెలియదు. అసలు ఆలోచన అయితే ఉండాలి కదా. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఆ క్వశ్చన్ పేపర్ సెట్ చేసేటప్పుడు మనం ఏమి ఇస్తున్నాం అనేది యాంగిల్ ఉండాలి కదా. అంటే మరి అది వాళ్ళకు ఆ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ దొరకక ఎంపిక చేయలేక ఇచ్చామని ఆన్సర్ ఇచ్చుకోవచ్చు. బట్ కారణాలు ఏదైనా ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. ఎందుకంటే అసలు ఇన్ని క్వశ్చన్లు అడగడం ఏంటి? ఇప్పుడు విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేసిన కంపెనీ ఎవరు? సో ఆ వేకెన్సీనా, ఎర్న్స్ట్ అండ్ యంగా ఎవరు? విజన్ 2020కి తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ వాదానికి ఏంటి లింకు? ఇలాంటి క్వశ్చన్లు అన్నీ వస్తాయి. బట్ దే ఆర్ ఆల్ మోర్ పొలిటికల్ క్వశ్చన్స్ తప్ప లీగల్గా ఈ ప్రశ్నలు అడగద్దు అని ఏ పబ్లిక్ ఏ కోర్టు అయితే తీర్పు చెప్పదు. బట్ ఇది ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డిబేట్కి మాత్రం ఇది కారణం అవుతుంది.